అరవింద్ గారు మీకు తెలుసో లేదో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు కావాలి. మీరుకున్నాయి 6. అవి ఆ 6 కూడా గెలిపించిన ప్రజలకు దూరంగా ఉంటూ అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు కూడా తీసుకురావట్లేదు. మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని గారిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క దాన్ని రేవంత్ రెడ్డి గారు స్వయాన కొట్లాడి తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించాలా. ఏదో మాట్లాడతాను, ఏదో చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసేసి నేను ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్తే ఇక్కడ ఎవడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్. అరవింద్ గారికి సూచిస్తూ ఉన్నది ఏంటంటే, ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. ఈ మధ్య చూసాం, నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఢిల్లీకి చేరి ధర్నా చేశారు. ఆ పార్లమెంట్ సభ నడిచేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు. దాని మీద మాట్లాడండి, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడండి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చ పెట్టండి, విద్యార్థులకు జరుగుతున్న నష్టాలపై, అన్యాయంపై చర్చ పెట్టండి. మొన్న రామ్ మందిర్ అయోధ్యలో మనందరి దగ్గర నుండి ఏదైతే చందా ఇచ్చామో, చందా రూపంలో ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఇచ్చామంటాం, మీరు ఇచ్చారు, మేమందరం ఇచ్చాము. మన ప్రజల నుంచి కలెక్ట్ చేసిన చందా డబ్బులు ఖజానా చోరీ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానిపైన కూడా మీరు చర్చించండి. అసలు మెయిన్ సబ్జెక్ట్స్ వదిలేసి ఏదో ఇష్టంన్నట్టు మాట్లాడుకుంటూ పోతే మీరు ఏదో నేను చెప్పి అక్కడికి నిజామాబాద్ జిల్లా మట్టుకే మాట్లాడే, మీరు ఎంపీ ఉన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అక్కడ రామ్ మందిర్లో అంత పెద్ద అవినీతి జరిగింది, దానిపైన కూడా చర్చ పెట్టండి. విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన మాట్లాడండి. మేమందరం దానిపైన చర్చ సిద్ధం. అభివృద్ధి పైన మాట్లాడండి. దేనికైనా అభివృద్ధి పైన, విద్యార్థుల పట్ల మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పైన మీరు చర్చ పెట్టండి. మా నాయకులందరం కూడా మేము వస్తాము. ఖచ్చితంగా మీరే లేదు చెప్పండి, మేము అందరం కూడా చర్చకు సిద్ధం. చర్చ మీద, అభివృద్ధి పైన మాట్లాడడం నేర్చుకోండి అరవింద్ గారు.